హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఇండియా. ఈ యొక్క వీడియోలో ప్రీవియస్ పోస్ట్‌లోనే అంటే బ్యాక్ ఆఫీస్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసుంటే ప్రీవియస్ పాపప్‌లోనే ఎక్స్‌టెన్షన్ అయితే జరిగింది. అదేం జరిగింది అంటే జస్ట్ మన ఇండియన్ టైమింగ్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఆల్ ఓవర్ న్యూయార్క్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, మొరాకో కావచ్చు, అల్జీరియా కావచ్చు అన్నీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. బట్ ఇండియన్ టైమింగ్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది, ఎందుకంటే మన ఇండియన్ టైమ్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే నైట్ 11:30 ఆ టైంలో ఉంటుందని మేబీ మెన్షన్ చేయకపోవచ్చు. లేకపోతే అరబిక్ వెబినార్ కావచ్చు, మనకు అర్థం కాదని అంటే కొన్ని అంటే మరి ఏ విషయం మీద మన ఇండియన్ అక్కడ మెన్షన్ చేయలేదో నాకు తెలీదు. సో బట్ థింగ్ ఏంటంటే మనకి వెబినార్ లింక్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటుంది, మన జాయిన్ అవ్వచ్చు. సో నో వరీస్, మన ఆ రోజు లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక జూలీ మేడం కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో దీనిలో సురువులు కూడా రావడం జరగబోతుంది అని చెప్పేసి, ఈయన ఏంటంటే స్టార్టింగ్లో మన యొక్క ఆన్ ప్యాస్ స్టార్టింగ్లో ఏంటంటే ఏమైనా అప్డేట్స్ ఉన్నా లేకపోతే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికైనా అప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే ప్రతి వెబినార్లో అయితే అటెండ్ అయ్యేవారు. సో మేబీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క వెబినార్లో అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఈ యొక్క క్లారిటీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కొన్ని థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయంటే, యాష్ ముఫాజారు $52 మిలియన్ చెప్పింది కదా, $53 మిలియన్ చెప్పింది కదా, $30 మిలియన్ చెప్పింది కదా. సో మన ఫౌండర్స్ ఉంది ఓన్లీ 1.4 మిలియనే కదా. సో 10 లక్షల మందే కదా. సో 1 మిలియన్ అంటే 10 లక్షల మందే కదా. సో మనకి ఇంత వస్తాయి అంత వస్తాయి అని చాలా మంది ఫేక్ న్యూస్ చెప్తున్నారు. సో అసలు ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అని చాలా మంది అడగడం కూడా జరుగుతుంది. అంటే ఈ 30 మిలియన్ 50 మిలియన్ అసలు క్లారిటీ లేదా అంటే ఉంది. మొన్న యాష్ ముఖర్జీ లైవ్ లో ఎగ్జాక్ట్ గా చెప్పడం జరిగింది. 53 మిలియన్స్ ఎగ్జాక్ట్ గా చెప్పడం అయితే జరిగింది. సో $53 మిలియన్ మనకి రికవరీ చేయాల్సిన అమౌంట్ ఉంది. సో అది వచ్చిన వెంటనే కమిషన్స్ కావచ్చు, రీఫండ్ కావచ్చు, అది షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, సింగిల్ ఐడి ఉన్న వాళ్ళకి ఇంత వస్తుంది, మల్టిపుల్ ఐడి ఉన్న వాళ్ళకి ఇంత వస్తుంది, అసలు అవన్నీ పెట్టేస్తే ఒక్కొక్క ఐడికి ఇంత వస్తుంది అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరు చెప్పారు ఇవన్నీ? అఫీషియల్ గా ఎవరు కూడా చెప్పలేదు. యాష్ ముఫారే కూడా చెప్పలేదు, లేకపోతే ఓఎస్ లో అప్డేట్ ఏం రాలేదు ఒక ఐడికి ఇంత ఇస్తుంది అని చెప్పేసి. సో హౌ దే కెన్ డిసైడ్ ఇట్? సో ఎలా వాళ్ళు డిసైడ్ చేయగలరు? సో మై డియర్ ఫౌండర్స్, ఇక్కడ ఈ సిచ్యువేషన్ ని యూటిలైజ్ చేసుకొని కొంతమంది మిస్లీడింగ్ అయితే చేస్తున్నారు. యాష్ ముఫాజర్ లైవ్ లో చెప్పింది ఏంటి అంటే, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ని మీరు వినొద్దు అని చెప్పేసి. ఏదైతే నేను చెప్తాను ఓఎస్ లో పాపప్ ఏదైతే వస్తుందో అది మాత్రమే అఫీషియల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మెన్షన్ చేయడం కదా, రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది, ఇలా నమ్మకండి ఎవరిని. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే, ఈ టైంలో అంటే వెరీ ప్రీషియస్, వెరీ కాన్షియస్ గా ఉండాలి మనం, ఏది నిజం ఏది అబద్ధం అనేది. సో ఈ 50 మిలియన్ ఏవైతే ఉన్నాయో అవి రికవరీ కానివ్వండి. వన్స్ అది రికవరీ అయిన తర్వాత మనకి యాష్ ముఫారే సార్ గారు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి అనేది తర్వాత మనకి వన్స్ రికవరీ అయిన తర్వాత అర్థమవుతుంది అనమాట. అంటే ఎంత మాత్రం ఫౌండర్స్ కి రీఫండ్ ఇస్తున్నారు, ఎంత మాత్రం కమిషన్స్ ఇస్తున్నారు అనేది అప్పుడు మనకి జెన్యున్ గా రియలిస్టిక్ గా తెలుస్తాయి విషయం, అసలు ఏం జరుగుతుంది, ఎంత షేర్ చేస్తున్నారు ఏంటి అనేది. సో ఈవెన్ మన ఫౌండర్ షేర్ చేసుకోకపోయినా మన యాష్ ముఫారే ఖచ్చితంగా మనం రీఫండ్ ఇస్తున్నామని, కమిషన్స్ షేర్ చేసామని అట్లీస్ట్ ఆ విషయం అన్న మనకి షేర్ చేసుకుంటారు. అప్పుడు మనకు అర్థమవుతుంది మనకి కమిషన్స్ షేర్ చేశారు అని. సో మై డియర్ ఫౌండర్స్, ఎవరు కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ని డీవియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యమైన టైం, అంటే వెరీ ప్రీషియస్ టైం కాబట్టి జనాలు అంటే ఫౌండర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, డీవియేట్ చేయడానికి ఒక మెయిన్ టైం కాబట్టి, మెయిన్ టైం ఫ్రేమ్ కాబట్టి, అంటే వేరే బిజినెస్ కి డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చడానికి కావచ్చు, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి కావచ్చు, ఇదే ముఖ్యమైన టైం అనమాట. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఈ అరబిక్ వెబినార్ లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. అవి దేనికి సంబంధించి అనేది యాష్ ముఫారే ఆల్రెడీ మన లైవ్ లో చెప్పిండు, మనం కూడా యూట్యూబ్ ఛానల్లో చెప్పాము. సో ఈ 50 మిలియన్ 30 మిలియన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడొచ్చు, లేకపోతే అప్కమింగ్ గా మనం అసలు ఏం చేయబోతున్నాం అనేది దాని గురించి మాట్లాడొచ్చు. కంప్లీట్ గా వీటి గురించి ఈ యొక్క లో డీల్ అంటే చెప్పబోతాను, స్పెసిఫిక్ పర్టికులర్ గా ఈ టాపిక్ మీద అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జెన్యున్ గా ఉన్నాం, స్టే కనెక్టెడ్ అయితే షేక్స్ ఇన్ ఇండియా, అట్ ది సేమ్ టైం ఓఎస్ తో కూడా కనెక్ట్ అయి ఉండండి. సో ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేలా కనిపించట్లేదు అంటే
అంత అడిక్ట్ అయిపోయాము ఆన్ ప్యాసివ్‌కి. సో, ఈవెన్ నాతో సహా. సో, ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ రావడం అయితే జరుగుతది. అట్ ది సేమ్ టైమ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన కమిషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం రికవరీ చేసేంత వరకు మనం ఎక్కడి నుంచి కదలాల్సిన అవసరం లేదు. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్ సినపటి హబ్. ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.